సార్ నమస్కారం సార్. నమస్కారం మాష్ గారు. సార్ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా రియల్ హీరో కాదు రియల్ హీరో అని ప్రూవ్ చేశారు. డెఫినెట్గా అంటే మంచి శాఖలు కూడా వచ్చినాయి. అయితే ఈయన కంప్లీట్ చేయవలసిన ఇంకా 3 సినిమాలు ఉన్నాయటండి. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ మరి ఈ రాజకీయ జీవితాన్ని ఈ సినిమాల్ని ఏం చేస్తారు? 100% న్యాయం చేయగలరండి. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీకు కూడా ఉందని నేను అనుకుంటున్నా. హరహర వీరమల్లు ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా ఆల్మోస్ట్ 70% ఫినిష్ అయిపోయింది. ఓన్లీ 30%. లేకపోతే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అది కూడా 50% అయిపోయింది. లేకపోతే మూడోది ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా 60% అయిపోయింది అన్నారు. ఈ పూర్తి చేయడం ఆయన కావాల్సిన 3 మాసాలు. ఫస్ట్ ఒక 1 month 2 months ఈ ప్రభుత్వాన్ని బాధ్యతలు తీసుకుంటున్నట్టు రేపు 19వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చారిత్రాత్మక నేపథ్యం. అసెంబ్లీలో రేపు 20వ తారీఖు నుంచి 3 రోజులు అసెంబ్లీ సెషన్స్ అన్నారు. అది కూడా ఇదైన తర్వాత పాలన మీద దృష్టి పెడతాడు మొదటి 1 month. తర్వాత ఒక 2-3 నెలలు వీళ్ళకి ఏదైతే కమిట్మెంట్ ఉంటాయో, ఇప్పుడు సినిమాలు రాజకీయాల్లో వస్తే సినిమాలు తీయకూడదని లేదే. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తీశారు కదా, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంజీ రామచంద్ర మరి హక్కు ఉంటుంది, ఇది పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని ద్వారానే కొన్ని కోట్లాది మంది అభిమానులు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఎవరెవరికి పర్మిషన్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు సహ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే చాలు. ఎవరు పర్మిషన్ అనేది దీంట్లో ఏముండదు. ఇక్కడ ఈ 3 సినిమాలు మీరు అన్నట్టు ఈ 3 సినిమాలు కూడా తీస్తాడు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కాబట్టి గ్లాసు పగిలే కొద్ది పొదినెక్కింది అన్నాడు ఉస్తాద్ బాబు. నిజంగా పొదినెక్కింది. ఈ రోజు ఆ గ్లాస్ ధరని సమాధానం అటు సైకిల్కి అటు బీజేపీకి కూడా తీసుకొచ్చాడు కదా కూటమి అధికారులు తీసుకురావడానికి. అట్లా చారిత్రాత్మక నేపథ్యం, ఆయన చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సంస్కృతి అన్న సంప్రదాయాలు ఉన్న చాలా గౌరవం. క్రిష్ ద్వారా సినిమా కూడా ఆల్మోస్ట్ మంచిగా ఇదైతే. లేకపోతే మంచి మాస్ ఎలివేషన్ ఉంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సుజిత్ దర్శకత్వం చేస్తున్నాడు. అది కూడా అభిమానులు బట్టి మనం ఎలా హీరోలు అది అభిమానుల కమిట్మెంట్ నిర్వర్తించాలి. ఈ 3 సినిమాలతో ఆయన ఇక సినిమాలు ఆపేయచ్చు. ఎందుకంటే ఎక్కువగా ప్రజలతో ఉండాలి కాబట్టి న్యాయం ప్రకారం వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నిర్మాతలు ఈయన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా 3 సినిమాలు కంప్లీట్ చేస్తాడు. ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు సినిమాలు, 2 బ్యాలెన్స్ చేసుకొని పరిపూర్ణమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడబోతున్నాం. ఇదేంటంటే వీళ్ళు ఎక్కువగా ప్రజలు కూడా ఆశపడుతున్నారండి ఆయన. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి సినిమాకి ఎలా యాక్ట్ చేస్తాడు అలా కూడా చూడాలనుకుంటారండి. గ్యారంటీ డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో అని. 100% ఒక కేస్ స్టడీ అవుద్ది. నేను ఈరోజు చెప్తుంది యాదృచ్ఛికం కాదు, మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా. రేపటి జనరేషన్స్కి త్వరలో ఆయన పాఠ్యపుస్తకం అవుతుంది. పాఠ్యపుస్తకాలు రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయిన తీరు, చదువుకుంది ఇంటర్ అయిన, సమాజాన్ని చదివి రాజకీయాలు ఎలా శాసించగలుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో అధికారం ప్రభుత్వాన్ని ఎలా గద్దెదించాడు, ప్రజలకి చేరువై ప్రజల్ని మనసులో ఎలా దోచుకున్నాడు అనేది ఒకనొక టైంలో పాఠ్యపుస్తకాలు పవన్ కళ్యాణ్ది ఉంటుందండి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అదే సమయంలో కేస్ స్టడీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు, సంక్షేమం అనే పథకాలు ఇచ్చి బటన్ నొక్కితే ఎందుకు అభివృద్ధి నొచ్చుకోకుండా సంక్షేమానికే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రజలు చేదరించారు, అది కూడా రేపు కేస్ స్టడీ అవుతుంది. చాలా మంది నేర్చుకోవాలి. అది అనుభవాలు జీవితంలో పాఠాలు నేర్పుతాయండి. మాస్టర్ గారు మీకు చెప్పేంత మతపడు కాదు, గురువులు బోధించింది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కానీ దొంగిలించుకోవచ్చు కానీ విద్యను దొంగిలించలేము. ఆ నాలెడ్జ్ని మనం దొంగిలించలేము. అవునా కాదా? అవునండి. ఆ నాలెడ్జ్ని పునికి పుచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. సమాజాన్ని చదివాడు. కొంతమంది మీలాంటి గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు. గుంటూరు శేషాంద్ర శర్మ లాంటి వాళ్ళు ఆ భావాలు అలవర్చుకున్నాడు. ఇవన్నీ కూడా మేళవించుకొని పరిపూర్ణమైన వ్యక్తిగా స్థితప్రజ్ఞుడిగా ఈ రోజు ఉన్నాడు కాబట్టి రాజకీయాల్లో ఒక హీరోగా, రియల్ హీరోగా నిలబడ్డాడు. నాట్ రియల్ హీరో, రియల్ హీరో పిఠా అంతే మనకు తెలుస్తుందని. ఎందుకంటే పిఠాపురం ప్రజలు కూడా నేను వస్తున్నాను 19వ తారీఖున ప్రమాణ అదే అంటే ఛార్జ్ తీసుకుంటాను, 20వ తారీఖు నుంచి కనబడతానని ఆయన చేయబోయే విషయాలు కూడా ప్రజలకు చెప్తున్నారండి ఎప్పటికప్పుడు. వాళ్ళు వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. నిజమే, ఎక్కడ గెలవని వ్యక్తి, గాజువాక పోటీ చేసాడు, ఎవరు చేసిన గెలవని వ్యక్తి. పిఠాపురం ఆంధ్ర కాశీగా వర్తిల్లుతుందండి. పుణ్యక్షేత్రాల నిలయం పిఠాపురం. ఆ పిఠాపురంలో పోటీ చేసి అక్కడ మెజార్టీ 70,000 గెలిపించిన ప్రజల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడు. అంటే దత్తపుత్రుడు అన్నాడు జగన్. మాకు పిఠాపురం నిజమే, మా పుత్రుడు దేవుడే మాకు ఇక్కడ పంపించాడు పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు ప్రజలు.
అంతే కదా. అవును. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి ఆయన ఓడించడానికి వెళ్ళాడు సార్. అవునండి. ఎప్పుడు కడప అటు వెళ్ళే వ్యక్తి, రాయలసీమ వెళ్ళే వ్యక్తి ఉమ్, ఈ వ్యక్తిని ఓడించాలని వెళ్ళాడు. ఈ వ్యక్తిని ఓడించండి, ఉమ్. మా సిస్టర్కి డిప్యూటీ సీఎం చేస్తానన్నాడు. మా తల్లి మా తల్లి ఆ, సామాన్లు ఆమెమో ఏడుస్తూ అటు నుంచి ఏడుస్తుంటే ఇటు ఏడు అని చెప్పి నవ్వుతున్నాడు ఈయన. ఆ, తీరా కట్ చేస్తే తల్లి ఏమైపోయింది, బిడ్డ ఏమైపోయాడు. అసలు బిడ్డే సీఎం కానప్పుడు తల్లి ఎక్కడ డిప్యూటీ సీఎం సార్ ఇది. ఆయన వెళ్ళటం వల్ల ఒక 10,000 ఓట్లు పెరిగినాయి సార్. ఉమ్. 50-60 వేల మధ్య గెలిచేవాడు, ఆయన వెళ్ళటం వల్ల ఒక 10,000. గోదావరి ఇంకా జిల్లా కసి ప్రజలు- వచ్చింది. ఇంకా కసి వచ్చి గోదావరి ప్రజలు చాలా శాంతి కామకులు. ఎట్టకారం ఆ నెలలతో పాటు వాళ్ళు ప్రజలు చాలా చక్కగా తెలిపిస్తారు. ఉమ్, గోదావరి జిల్లా ప్రజలకు ఎటు మొగ్గితే ఆ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. అవును. మీరు ఎగ్జాంపుల్ దీనికి పర్ఫెక్ట్ గా పాలయ్యారు. అవునండి. వాళ్ళు ఓటు ద్వారా తీర్పిచ్చారు ప్రజలు. ఉమ్. పైకి ఏమో చాలా ఎటకారంగా అంటారు గోదావరి జిల్లాలో. అవి ఏంటో ఎటకారం ఏంటని చూపించారు అది. చూపించేసారు. ఉమ్. కులాల కలిపే సిద్ధాంతంలో 100% సక్సెస్. అక్కడ సెట్టిబల్ జిల్లా సెట్టిబల జిల్లా కాపులకి, కాపులకి, బీసీలకి, ఎస్సీలకి, కాపులకి పెద్దన్న పాత్ర పోషించి ఒక మెట్టు దిగండి అన్నాడు. విన్నారు. అవును. రాజకీయాలు ఎవరు చేశారంటే కాపులు చేశారు సార్. ఈసారి 90% సాలిడ్ గా పవన్ కళ్యాణ్ మాట. ముద్రగడ లేరు, ఇంకొకరు లేరు. అవును. జోయ్ గారంటే ఆ వయసులో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు. వాళ్ళ కొడుకు వెళ్ళినా కానీ ఒక స్టాండ్ మీద నిలబడ్డాడు. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారులు భాగస్వామి అన్నాడు. సహ ముఖ్యమంత్రి కూడా ఆ మాట అన్నాడు ఆయన. అవునండి. నిజమే, ఈ రోజు సహ ముఖ్యమంత్రి ఆయన చూస్తున్నాడు. అవును. ఆయన కోరిక అది. ఉమ్. ముద్రగడ లాంటి వాళ్ళు అంతే. అసలు ఆయన పిఠాపురంలో తన్ని తరగపోతే, ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి పెట్టుకుంటున్నాడు. ఉమ్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఎవరు నాయకుల మాట వెళ్ళి, ఇక్కడ ప్రజలు అవును. సాలిడ్గా పవన్ కళ్యాణ్ మాట అన్నారు. పెద్దన్న పాత్ర పోషించారు. ఎక్కడ దగ్గర సింగల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాపు, తెలుగు, బలిజలు అన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు కంప్లీట్ సాలిడ్ అయిపోయారు. రాయలసీమలో బలిజలు, ఇక్కడ కోస్తాల కాపులు అందరూ ఏకమైపోయి ఈ రోజున ఈ కూటమికి ఒక ఆక్సిజన్ అందించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అన్నారు. ఉమ్. ఆ కులాలు కల్పించేంతలో సక్సెస్ అయ్యారు. నేటి మిగతా రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఫార్ములాని అందిపుచ్చుకుంటాయి డెఫినెట్గా. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఊడ్చేశారని, గుంటూరులో కారం పెట్టేశారని, అలాగే బరి పెట్టారండి ఎవరో కానీ. కోస్తా వాళ్ళు కుమ్మేశారు, ఉత్తరాంధ్రని ఊడ్ చేశారు, రాయలసీమ రచ్చరచ్చ చేశారు. నిజమే. అదొకటి సార్. ఎక్కడ అంటే ఇక్కడే సార్ ప్రజలు చాలా తెలియగలరు సార్. ఇక్కడ అది. ప్రజలు అమాయకులే. అందరూ అనుకున్నట్టు అండి. లేదు గుసగుసలు చూడండి, రహస్యాలు మాట్లాడుకుంటారు, ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని. అవునవును. అలా అన్నట్టు ఎవరికి తెలియదు రెండో కంటికి కూడా. మనకి తెలుసు, మనం మొదటి నుంచి కూడా ప్రజలు ఎందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తన భూమి తను కాదన్నప్పుడు ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి నేను మీకు చెప్పే ఎలక్షన్ ముందు. అవును. ఎందుకు తండోపతండాలు ఇక్కడ పోయి ఓటేశారని కూడా మీకు చెప్పాను నేను. ఉమ్. ఆ ఓటే, ఆ పెరిగిన పర్సంటేజే ఉమ్. ఈ రోజు అధికారం. కానీ మీరు చెప్తుంటే నేను ఏంటి ఇంత ధైర్యంగా చెప్తుందని నేను అనుకునేవాడినండి. అదే. మన ఈ ఎలక్షన్స్ ముందు వచ్చేస్తుంది కూటమి అత్యంత అద్భుతం, మీరు చూడండి అలా అంటుంటే ఏంటి ఎంత అంటే ఈయన అభిమాని కాబట్టి, జనసేన నాయకుడు కాబట్టి. నేనే లేకపోతే జనసేన నాయకుడు నాయకుడు కాదు, కాదండి. అభిమాని కాదు. అవును. పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి నాయకుడుగా అదే. అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మొదటి నుంచి కోరుకున్నా తప్పులేదు. అది ఉమ్. అంతే కదా. రాజకీయ విశ్లేషణ గురించి ఎంతో ఒకవైపే అనిపించింది. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అవును. దానికి అన్ని ఇదే వాళ్ళు ఉన్నారు, పార్టీ మెప్పు కోసం. మనకేం అవసరం. అది ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు ఆయన తక్కువ అంచనా వేయం. అది కానీ పాలసీలు ఎందుకు ప్రజలకి దూరం అయిపోయినాయి అనేది చెప్తున్నాం తప్పితే ఆయనకి మనకు మధ్య ఎటువంటి విభేదాలు ఏం లేవు కదా. మీకు కానీ మనకు కానీ. అవును. కాబట్టి ప్రజల్లో ఏంటి అని చెప్తున్నాం. అది సరిదిద్దుకుంటే మళ్ళీ ఒక అవకాశం ఉంటుంది. అంతే అండి. ఇదండి చందు శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.